నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రూరల్ మండలం లింగారాయణగూడెంలో సోమాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నారాయణపురంలో ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. ఆపరేషన్ సింధూర్పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానికి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ. మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేసిన సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నాయకత్వం వహించిన కర్రీ నాగేశ్వరరావు. ముప్పై ఒకటో వార్డులో వార్డు బాట ద్వారా ఇంటింటికి వెళ్లి సమస్యలు సేకరించిన కూటమి పార్టీలు, పాల్గొన్న పట్టమి కూటమి అధ్యక్షులు. తాడేపూడెం రూరల్ మండలం లింగారాయణగూడెంలో శ్రీ సోమాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టలో తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. ఆలయ నిర్మాణ నిమిత్తం తన వంతుగా 15,000 రూపాయలు అందించారు. అనంతరం భారీ అన్న సమారాధన ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు ఉన్నారు. వలవల బాబ్జీకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు అంతర్వేది నర్సన్న, మైనం వెంకట్రావు, కాసాని రాంబాబు, ఎలుగంటి రాంబాబు, సిద్ధా వీరన్న, అడగర్ల సురేష్, చేపల రమేష్, నల్లగంచ రాంబాబు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మద్దాల మణికుమార్, ముఖేష్, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క నూతన ఆలయాన్ని ప్రారంభోత్సవానికి నన్ను కూడా పిలిచి ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ రాంబాబు గారికి, ఈ ఉత్సవాలకి సహకరించినటువంటి మిత్రులందరికీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి దేవాలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు దర్శించుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు తలపెట్టినటువంటి రాంబాబు గారు మరి మిత్రులందరూ కూడా కలిసి మరి మంచి కార్యక్రమం ఇది. అమ్మవారి దేవాలయం కట్టించడం ఒక భక్తిని పెంపొందించే విధంగా హిందూ ధర్మానికి మేము సైతం అని చెప్పి మీరందరూ చేసి ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, గ్రామాన్ని అమ్మవారు కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సోమాలమ్మ తల్లిని వేళ లింగారెడ్డిగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజానీకం మధ్యన ఈ గుడి ప్రతిష్టాపన జరిగింది. అతి ప్రతిష్టాత్మకమైన ఈ గుడి నిర్మాణంలో మరి ఈ గ్రామ పెద్దలందరూ కూడా నడుం బిగించి ఎక్కడా బయటికి రాకుండా వాళ్ళే ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగేలాగా నిర్మాణంలో సహకరించిన పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మరి భగవంతుడి ఆశీర్వచనాలతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ఇవన్నీ పూర్తిగా మరి నిర్మాణం జరిగి ఈ గ్రామంలో ఉన్న మరి ప్రతి ఒక్కరినే కూడా ఆ సోమాలమ్మ గారి దయతోటి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి తొలతోగాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి, అలాగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కుంటుపడిన పరిస్థితిలో ఇప్పుడు మొదలు కాబోతున్నాయి.
రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూడడానికి కూటమి సభ్యులందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. సోమవారం గుడి వెనస్కి తొలిసారి గుడి మేము అనుకుండా కట్టినందుకు చేసినందుకు అలాగే పిలుపుకి మన బాధ్య గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన ఉళ్ళ బాధ్య గారు అలా పిలవగానే వచ్చినందుకు దర్శనం చేసుకుని వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆయనకి ఎన్నో భోగాలు ఉంటాయి, ఎన్నో తిరుగుతూ పెళ్లి మ్యారేజ్ ఉంటాయి, కానీ అన్ని పక్కకి లింగారెడ్డిగూడెం అంటే ఒక అభిమాని మీద లింగారెడ్డిగూడెం మాది, మా పార్టీ, మా అక్కడికి వెళ్ళాలి, అమ్మవారు సోమవారం దర్శనం చేసుకోవాలని ఎలాగొచ్చినందుకు మాకు ఎంతో బాధ్య గారి మీద ఎంతో సంతోషం కలిగి ఎలా అమ్మవారు సోమవారం ఎప్పుడు ఎన్నో కూడా బాధ్య గారు ఎంత మా ఎంత ఉండి చల్లగా చూడాలని మన మీద కోరుకుంటున్నాం. ఉంగుటూరు మండలం నారాయణపురంలో స్థానిక ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, రాజశ్యామల, గరుడు, ఆంజనేయ స్వామి, వినాయక, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగాయి. ప్రతిష్ట ఉత్సవ వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ధీటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ల ఆధ్వర్యంలో త్రిదళం చేస్తున్న ఆపరేషన్ సింధూర్పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఎతగొడ తాతాజీ, కర్రె ప్రభాకర్ బాలాజీ, దొబ్బా శ్రీను, దత్తు ప్రసాద్, పెదపోల వీరరాఘవులు, కంచుమర్తి నాగేశ్వరరావు, కొండపల్లి నగేష్ తదితరులు పాల్గొని ఆపరేషన్ సింధూర్పై ఇలా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పహల్గాంలో జరిగిన దాడి చాలా దారుణాతి దారుణం. ఈ అమాయకులైన 26 మంది టూరిస్టుల్ని వారు అతి దారుణంగా హిందువులా అని అడిగి తెలుసుకుని ఆడవారి ముందర మగవారిని కాల్చివేసిన విషయం యావత్ భారతదేశాన్ని ఒక బాధాకరణ దేశంగా మనల్ని ఉంచింది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా యావత్ భారతదేశం ఉగ్రవాదుల్ని మట్టి గరిపించాలి అని ఏదైతే ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలు చేసే తరుణంలో మనం మొన్న రాత్రి ఏదైతే సింధు అనే ఆపరేషన్ ద్వారా ఈ ఉగ్రవాదుల మీద మన ప్రతీకార చర్యలు తీసుకోవటం, 9 ఏదైతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత స్థావరాలపై మనం 9 స్థావరాల మీద మన సైనికులు ఏదైతే త్రివిధ దళాలు ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయటం ఈవేళ భారతదేశం గర్వకారణం సైనికులు చర్యలని తెలియజేసుకుంటూ ఈవేళ ఏదైతే ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 6 స్థావరాలు, పాకిస్తాన్ 4 స్థావరాల మీద కూడా మనం దాడి చేయడం జరిగింది. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2 మహిళలతో ఈవేళ మనం ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేసి యావత్ భారతదేశంలోనే ఒక సంచలనంగా ఉగ్రవాదుల్ని మట్టు కరిపించే దిశగా మరొక్కసారి భారతదేశం మన ఉనికిని చాటుకుంది యావత్ ప్రపంచ దేశాలకని తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏదైతే పాకిస్తాన్కి సింధు జలాలను ఆపివేయటంలో కానీ, రవాణాలను ఆపివేయటంలో కానీ మనం అనేక రకాలుగా కూడా వారికి మనం ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాం. మొన్న జరిగిన ఈ ఆపరేషన్లో పూర్తి స్థాయిలో మనం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే ఈ నరేంద్ర మోడీ గారు, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఉగ్రవాదుల్ని కానీ ఈ టెర్రరిస్టుల్ని కానీ ఆయన క్షమించే పరిణామం అయితే లేదని నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో మరి మన భారతీయులు 25 మంది, ఒక నేపాల్ మరి మరణించడం, దానికి మీద 140 కోట్ల భారతీయ ప్రజలు ఎంతో బాధతో మరి ఐకమత్యంగా ఒకటే మాట చెప్పారు. ఏదైనా ఈ ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళకి సరైన గుణపాఠం భారతదేశం చెప్పాలి అని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ ఒకటే ఐకమత్యంతో, ఒక ఏకకొంతుతో
చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి మొన్న రాత్రి మరి సింధూర్ అన్న ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి మరి మోడీ గారు వార్ రూమ్లో తెల్లవారులు ఆయన ఉండి మినిట్ టు మినిట్ పరీక్షిస్తూ మరి భారతదేశం ఎంత ఘనంగా చేయగలదు, అది కూడా ఇద్దరు మహిళా సోదరులతో, ఒక ముస్లిం మహిళమని ఒక లేడీ వింగ్ కమాండర్తో ఈ ఆపరేషన్ చేయించడం కూడా గొప్ప చూసుగా ఇందులో. ఎందుకంటే వారు నిన్న ప్రెస్ మీట్లో కూడా వారే మాడారు. ఎందుకంటే 2 గంటల 4 నిమిషాలు స్టార్ట్ చేసి 1 గంట 26 నిమిషాలు 22 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇది 9 ఉగ్రవాది కేంద్రాలు, 9 ఉగ్రవాది కేంద్రాలు సరైన రీతిలో పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు కానీ ఆఫీసులు కానీ ప్రజల మీద కానీ ఎటువంటి మిలిటరీ మీద కూడా దాడి లేకుండా స్ట్రైట్గా ఈ టెర్రరిస్టు మీద దాడి అయ్యే విధంగా చక్కటి మరి విధానంతో ఒక ప్లాన్తో ఈ దాడి చేసి మరి వాళ్ళకి మా భారతీయులందరికీ గర్వకారణంగా ఈ విషయాన్ని ధైర్యంగా నుంచి పండుగ చేసుకుంటున్నారు భారతీయులు. మరి నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ సింధూర్ అన్నది ఈ ఆపరేషన్ 1 ఇది ప్రారంభం కానీ ముగింపు కాదన్నారు. 1వ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ వరుసగా ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. మన భారతీయులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలి. జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అనేటువంటి ప్రదేశంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ముష్కర దాడిలో మన భారతీయులు 26 మంది చనిపోయారు. ఏదైతే 26 మందిని కూడా పురుషుల్ని వారి యొక్క భార్యలు ఎదురుగుండానే భర్తల్ని చంపి వారి యొక్క పసుపు కుంకాలను తుడిచేందుకు చేసినటువంటి మహా ఘోరమైనటువంటి సంఘటనకి ధీటుగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం చేశారు. దీన్ని ఆపరేషన్ ఏదైతే పసుపు కుంకాలను తుడిచిపెట్టారో మీరు, దానికి ప్రతిగా ఇది ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం చేసి ఈ ఆపరేషన్ నిన్న 7వ తారీఖు తెల్లవారుజామున 1 గంట 20 నిమిషాలకు ఈ యొక్క దాడి జరగడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 తీవ్రవాద శిబిరాలు, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5 తీవ్రవాద శిబిరాలని కూడా ధ్వంసం చేయబడింది మన యొక్క ఆర్మీ వైమానిక దళాల ముగ్గురు కూడా కలిసి. పెహల్గామ్లో 26 మందిని మన భారతీయుల్ని తీవ్రవాదులు చంపిన దాని ప్రతీకారంగా 27 మంది చనిపోయిన వారి భార్యలు కొంచెం తుడిచారనుకున్నారు. కానీ మోడీ గారు దాని ప్రతిఫలంగా 100 మంది తీవ్రవాదులను చంపి మా ఇండియా జోలికి వస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోము, అలా అని చెప్పి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి అరగంటలో మొత్తం కార్యక్రమం పూర్తి చేసి చనిపోయిన 26 మందికి కూడా నివాళి అర్పించారని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్కి, అలాగే మిలిటరీకి, అలాగే ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ దీంట్లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా కృతజ్ఞతలు సెలవు. పెహల్గామ్ దాడులకు ప్రతీకారంగా నిన్న ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన భారత ప్రభుత్వం, మన ఇండియన్ ఆర్మీ కలిసి చేసిన కార్యక్రమం పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి జరిపితే చూస్తూ ఊరుకోం, ఉక్కు పాదంతో అణిచేస్తాం అనే విషయాన్ని ప్రపంచ దేశాలకి నరేంద్ర మోడీ గారు ప్రస్ఫుటంగా తెలియజేయడం జరిగింది. పాకిస్తాన్లోని ఒక్కో మంత్రి ఒక్కో రకంగా చెప్తారు. అయినప్పటికీ కూడా ఉగ్రవాదం ఏ రకంగా అణిచేయాలని ప్రపంచ దేశాలకి భారతదేశం ప్రధానమంత్రి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా చేసినందుకు గాను భారత ఆర్మీకి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలోని తాడేపూడి మున్సిపల్ వర్కర్స్ పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ముట్టడి చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కరీనాగేశ్వరరావు మాట్లాడుతూ
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, కంప్యూటర్ ఆపరేటర్లకు, ఆఫీస్ అటెండర్లు, పార్కుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. న్యాయమైన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళతామని మున్సిపల్ కమిషనర్కు మెమోరాండం ఇచ్చారు. కార్మిక సంఘం నాయకులు తాడికొండ జయరామకృష్ణ, కొడమంచిలి బాబు, టి శ్రీను, ఆర్పి సింగ్, ఎం ధనరాజు, బి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కరించాలని కోరితే 17 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేసాం. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు. కొత్తగా జీవోల రూపంలో తీసుకురాలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నా దాన్ని జీవోల రూపంలో తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న ఆఫ్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆఫ్కాస్ విధానాన్ని రద్దు చేయడం సరైనది కాదనేది మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. మేము పోరాటం ఫలితంగా ప్రభుత్వం అనేక డిమాండ్స్ పెట్టాం. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈ ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేక విధానాలు, కార్మికుల వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి, కాంట్రాక్ట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులకు అనుకూలంగా కార్మిక చట్టాలన్నీ మార్చేస్తున్నాయి. ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్మిక సంఘాలన్నీ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి. దీంతో పాటుగా మేము కూడా సమ్మె నోటీస్ ఇస్తున్నాం. మున్సిపల్ కార్మికులంతా కూడా 20వ తారీఖు సమ్మెకి వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ కార్మికుల సమస్యలు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ పరిష్కారం చేయని పక్షంలో 20వ తారీఖు తర్వాత కంటిన్యూ 21, 22 తేదీలు కూడా కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మున్సిపల్ కార్మికులు వెళ్ళిపోతున్నాం. 20వ తారీఖు సమ్మెతో కొనసాగి కార్యక్రమం ఉంటుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తూ ఏదైతే ఆఫ్కాస్ విధానాన్ని రద్దు చేస్తారని చెప్పేసి వచ్చినటువంటి విధానాన్ని కూడా ఆఫ్కాస్ విధానాన్ని వెంటనే రద్దు చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పర్మనెంట్ వర్కర్స్కి పిఆర్సీ ఏరియాస్, సరెండర్ లీవ్లు, డిఏ బకాయిలు, అలాగే స్థానికంగా కుటుకులు ఏరియాస్ ప్రొబేషన్ డిక్లరేషన్ 16 మందికి అవ్వాలి. అది కూడా అవ్వలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీతాలు పెండింగ్లో ఉన్నవి. పోయినసారి టెక్నికల్ ఇష్యూ వచ్చి జీతాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈసారి కూడా అలాగే జీతాలు పెండింగ్లో ఉన్నవి. ఏదైతే బంగారం తాకట్టు పెట్టుకుని కూడా వాయిదాలు చెల్లించే పరిస్థితికి ఈ రోజున కార్మికులు ఇక్కడ చేరుకోవడం జరిగినది. అలాగే ఆఫ్కాస్ విధానాన్ని కూడా కొనసాగించాలని, ఆఫ్కాస్ను రద్దు చేసే విధానం అయితే కనుక పర్మనెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ భవిష్యత్తులో కార్యాచరణకు సిద్ధమవ్వాలని చెప్పేసి సిఐటి తరఫున అందరూ పిలుపునిస్తారు. 23 మున్సిపాలిటీల్లో సిఐటియు ఆధ్వర్యంలో మరి జరుగుతున్న ఈ యొక్క ధర్నాల్లోని మరి కార్మికులకి ఈ యొక్క ఆఫ్కోస్ని రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలని, ఆఫ్కోస్ని రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అలాగే కార్మికులందరినీ కూడా రావాల్సిన ప్రతి రాయితీల్ని అమలు చేయాలని, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఈ ప్రభుత్వం వెంటనే వాటిని అమలు చేయాలని, మరి కార్మికులపై పెడుతున్నటువంటి కోళ్లను వెంటనే దాన్ని తిరస్కరించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ యొక్క ధర్నాలని ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే రాబోయే మరి కాలంలో ఈ యొక్క సమస్యల పరిష్కారం కాకపోతే మేము తీసుకున్న చర్యలకు ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉందని ఇది పోరాటాలు కరంగా మేము తెలియపరుచుకుంటున్నాం. తాడేపూడి 31వ వార్డులో కూటమి నాయకులు గురువారం వార్డు బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించారు. 31వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ దాగారపు శ్రీనివాస్, అచ్చిబాబు, తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ సింహాచలం నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, పట్టణ బీజేపీ ఇన్ఛార్జ్ దుబ్బా శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులోని లైటింగ్, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర విషయాలను పరిశీలించారు. వీటన్నిటినీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు నివాసితులకు తెలిపారు. కార్యక్రమంలో కూటమి వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. సొరప సుబ్బయ్య, దాగరపు నాగు, వీరు, సత్యవతి, కొత్త శ్రీనివాస్, దిలీప్, కావ్యారెడ్డి, పెంట రాజేశ్వరి, కేశవభట్ల విజయ్, రావుత సోమరాజు, రాకుర్తి కిరణ్, సుబ్బారావు, సందీప్, కోడిత్రాసు వెంకటేష్, దుర్గాప్రసాద్, లీలా, బడిరెడ్డి శ్రీనివాస్, సందకరమణ,
పాల గణేష్, కిషోర్, నాని, రమేష్, రుద్ర, శ్రీను, ఆకుల ముత్యాలరావు, పవన్, అల్లు నాగు, మల్లి, లక్ష్మణ్, సుధీర్, వెంకటలక్ష్మి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 13 రోజులుగా ప్రతి వార్డులో తిరుగుతూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే వలవల బాబుజీ గారు, ఏత్కోడ తాతాజీ గారి ఆదేశాల మేరకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు, మనం నెగ్గిన తర్వాత వార్డులో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు అయితే ఉంటాయో అవి కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. అలాగే కాశీ గారు ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు కార్యక్రమానికి సంబంధించి కమిషనర్ గారితో ఉన్నతాధికారులతో మాట్లాడడం, అక్కడ ముందుగా డబ్బుతో కాకుండా శానిటేషన్ కానీ వాటర్ సంబంధించిన సమస్యలు కానీ వెంటనే పరిష్కారం అవుతున్నాయి. అలాగే ఈ వార్డు 31వ వార్డు రావడం జరిగింది. గతంలో ఎస్సీ గ్రాంట్లు ఉండి ఎస్సీ సబ్ప్లాన్ ఉండేది, కానీ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి సబ్ప్లాన్ లేకపోవడం మూలంగా ఈ వార్డు వెనుకబడిన వార్డు అవుతాం మూలంగా ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సరిగ్గా లేదు. కానీ ఈ సమస్యలంతా కూడా ఇక్కడ 31వ వార్డులో ఉన్న తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ ఇన్ఛార్జీల ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి చెప్పడం జరుగుతుంది. ఒకటి ప్రజలందరూ గ్రహించవలసింది ఒకటే, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు, కానీ ముందు డ్రైనేజ్ ఉందా లేదా అనే వ్యవస్థ చూడటం లేదు. అలాగే పీపుల్ ఆర్థిక వ్యవస్థ ప్రకారం మనం కూడా గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఇలాంటి వార్డుల్లో అభివృద్ధి చెందుతుంది. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి తాడేపల్లిగూడెం పట్టణంలో వార్డు బాట ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ రోజుకి 13 వార్డులు జరుగుతాం. ఈరోజు 31వ వార్డులో మరి రావడం జరిగింది. ఈ వార్డులోకి వచ్చిన తర్వాత ఇది బాగా స్లమ్ ఏరియా కింద చాలా ఎక్కువగా 31వ వార్డులో ఉండేది. మరి ఇందాక రాంపండు గారు చెప్పినట్టు మంచినీళ్ళు వాటర్ ట్యాంకులే ఇక్కడికి వచ్చాయని చెప్పేవారు. ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని అడిగితే మంచినీళ్ళు చాలా బాగా వస్తున్నాయండి, మాకు త్రాగునీరు రావడం అనేది చాలా ఆనందకరంగా ఉందన్నారు. డ్రైనేజీ సమస్య అయితే మరి చాలా ఎక్కువగా ఉంది. డ్రైనేజీలు స్కిల్ట్ కానీ ఎటువంటి తీయట్లేదని చెప్పారు. శానిటరీ వారిని కూడా కాకేసి గ్యాంగ్ వార్ వర్క్ పెట్టి వెంటనే చేయమని చెప్పడం, మరి ఎమ్మెల్యే గారికి ఇవాళ ఏం జరిగినాయి అనేది కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పడం, ఏదైతే ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు కావాలని చెప్పి అంటున్నారు. మరి దీనివల్ల మనందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చుతున్నాం అంటే అది ఒక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు జరుగుతుంది. మన మున్సిపల్ కమిషనర్ గారు కింద సిబ్బందిని కూడా అలా అలర్ట్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం విప్ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారు ఆదేశాల మేరకు అందరూ మరి 31వ వార్డులో వార్డు బాట కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఏమేంటి మీ సమస్యలు ఏమేంటమ్మా, మేము ఇలాగ పరిపాలన వచ్చిన తర్వాత మీకు నీటి సమస్య కానీ లేకపోతే చెత్త తీసుకునే సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి మరి నాయకులందరూ కూడా అడిగారు. ఇదివరకు ఎప్పుడూ లేదు ఇటువంటిది. మరి పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఏ రోజు కూడా వార్డులోకి వచ్చిన నాయకులు ఎవరు లేరు. అయితే సీని గారి నాయకత్వంలో మరి ఈరోజు మరి వార్డు బాట కార్యక్రమంలో 31వ వార్డు విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా అడిగి సమస్యలు తెలుసుకొని చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం రాసుకుంటూ తర్వాత రోడ్లు ఏమైనా వేయాల్సిన డ్రైన్లు ఏమైనా వేయవలసి వచ్చినా దానికోసం కూడా సీని గారితో మాట్లాడతామని చెప్పి వీళ్ళంతా కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లి ట్రాఫిక్ ఎస్ఐగా ఎం సోమరాజు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనంతపల్లి పోలీస్ స్టేషన్ నుండి పదోన్నతిపై ఎగిరివచ్చారు. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐకు సిబ్బంది స్వాగతం పలికారు. స్థానిక న్యాయవాది హరిదాసుల రవీంద్ర కుమార్ పూలదండ వేసి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు మాట్లాడుతూ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం కావాలని కోరారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి మన వెస్ట్ గోదావరి డిస్టిక్ రిపోర్ట్ చేసి ఈరోజు తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నాను. ఈ ట్రాఫిక్ మన తాడేపల్లిగూడెంలో రోడ్ సైడ్ ఉన్న షాపులు అంటే తోపుడు బళ్ళు అవన్నీ కూడా వాళ్ళకు వీలైనంత వరకు వినియోగదారులు వచ్చినప్పుడు మోటార్ సైకిల్ పక్కన పెట్టుకోమని చెప్పి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. మరియు మోటార్ సైకిల్ త్రిబుల్ రీడింగు, ఓవర్ స్పీడు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేది నేరం కాబట్టి చట్టరీత్యా వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఉపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ బాధలు పడుతున్న వారికి సేవలు అందించడానికి తాడేపల్లిగూడెంలో కైండ్నెస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు ప్రవాస ఆంధ్రుల సేవా కేంద్రం పెట్టి సేవలు అందిస్తున్నారు. జిల్లా నలుమూల నుండి కాక ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి తమ కుటుంబీకులు గల్ఫ్లో ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ మృతి చెందిన వారి మృతదేహాలను కూడా రప్పించడానికి గట్టి మాణిక్యాలరావు కృషి చేస్తున్నారు. గురువారం పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామానికి చెందిన ముల్లేటి నాగరాజు సౌదీ అరేబియాకు ఉపాధికి వెళ్ళి గత నెల 28న అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. ఆ కుటుంబానికి చెందిన వారు గురువారం వచ్చి నాగరాజు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని గట్టి మాణిక్యాలరావుని కలిసి వేడుకున్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, కష్టపడుతున్నటువంటి వాళ్ళు, కొన్ని సందర్భాల్లో మరి ప్రాణాలను కోల్పోయేటువంటి వారు, అనారోగ్యంతో మరణించేటువంటి వారు, ఇలా అనేక మంది మరి మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి విగత జీవితాలుగా అవుతున్నటువంటి సందర్భంలో పాలకులకు దగ్గరలో ఉన్నటువంటి బగ్గేశ్వరం గ్రామానికి చెందినటువంటి నాగరాజు మరి అనారోగ్యంగా హార్ట్ అటాక్తో సౌదీ అరేబియాలో మృతి చెందడం జరిగింది. మరి అతని యొక్క డెడ్ బాడీని వచ్చేందుకు ప్రీతమ రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు నా దృష్టికి తీసుకురావడం, వెంటనే వారి కుటుంబీకులకు తగు సహాయ సహకారాలు అందించేందుకు నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను.
కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వారికి పలుసార్లు అనేక సందర్భాల్లో సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారో వారు పర్టికులర్ పత్రాల ద్వారా వెళ్ళాలి. ఇలా వెళ్ళేటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాలని, మోసపోకుండా సరైన పద్ధతిలో వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. మా పేరు సుబ్రహ్మణ్యం అండి, పాలకుల దగ్గర బగ్గేశ్వరం. అయితే సౌదీలో మా చెల్లెలు గారి హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందండి. అయితే వెంటనే నిమ్మల రామన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే మన మాణిక్యాలరావు గారి దగ్గరికి పంపించారండి. అయితే ఏదో విధంగా కొంచెం ప్రభుత్వం సహకరించి, అలాగే మాణిక్యాలరావు గారు కూడా సహకరించి నాకు ఆ యొక్క మా బావగారి డెడ్ బాడీని అనేది తొందరగా రప్పించాలని కోరుకుంటున్నాము. యుద్ధ సన్నాహాల్లో భాగంగా భీమడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీస్ ఫైర్ అధికారులు బుధవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎంపీడీఓ పద్మావతి ఆధ్వర్యంలో మండల ముఖ్య అధికారులు మాక్ డ్రిల్పై అవగాహన కల్పించారు. యుద్ధం సంభవిస్తే చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి సచివాలయ, పంచాయతీ అధికారులకు డెమో చూపించారు. కార్యక్రమంలో సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్, ఫైర్ ఆఫీసర్ నాగరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక గొల్లగూడెం వంగవీడ రంగా బొమ్మ సెంటర్లో ఎన్డీఏ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్గా పూర్తి చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి, భారతమాత చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పటి సురేష్ రెడ్డి, పట్టణ కార్యదర్శి వన్నెంరెడ్డి నవీన్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అడపా రమేష్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి విఆర్విఎల్ నారాయణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పడాల కావ్యారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు తడాల సూర్యకుమారి, గంటా వెంకటలక్ష్మి, కర్రి విజయకుమారి, పిన్నింటి రామకృష్ణ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న సింధూర ఆపరేషన్ సక్సెస్ అయినందుకు మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుంటాం, అలాగే భరతమాతకి మా మోడీ గారికి కూడా క్షీరాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మనం ఇంత భారీ ఎత్తున కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఇందులో ప్రముఖంగా ఏంటంటే మహిళలైన ఖురేషీ గారు, సింగ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వింగ్ కమాండర్స్ భారతదేశం గర్వించే విధంగా పాకిస్తాన్లోని 5 ఉగ్రవాదుల శిబిరాల మీద, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ 5 శిబిరాల మీద మరి దాడి చేసి రాత్రి 1:15 ఓన్లీ 25 మినిట్స్లో మరి ఈ దాడి చేసి ఆపరేషన్ సక్సెస్ చేసి 100 మంది దాంట్లో ఉగ్రవాదులు చనిపోయారు. మన మోడీ గారు మంచి గొప్ప కార్యక్రమం చేపట్టారు. అందులో ముందుగా మా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆపరేషన్ పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూరాలో మా మహిళల పాత్ర ఎంతో ఉందని తెలియజేసుకుంటున్నాను. 25 నిమిషాల పాటు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తానీయులని ఉగ్రవాదులని 100 మందిని మట్టుబెట్టిన ఏకైక గొప్ప మహిళలు ఇద్దరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మా పహల్గామ్లో జరిగిన 29 మంది దారుణ హత్యలో భర్తలను చంపి భార్యలకు మీ మోడీ గారికి చెప్పుకోండి అని ఏదైతే ఉగ్రవాదులు చెప్పారో ఆ విషయంలో నిన్నటి రోజున మనం ప్రధానమంత్రి మోడీ గారు అత్యధికంగా ఆలోచించి ఈ కార్యక్రమం ఎవరైతే నుదుట తిలకం చెరుపుకున్నారో వారికి బహుమతిగా ఇవ్వాలని కేవలం మహిళల ద్వారానే 25 నిమిషాల పాటు యుద్ధం జరిపించి 100 మందిని పాకిస్తానీలు మట్టుబెట్టి ఉగ్రవాదులను ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. నిన్నటి రోజున పాకిస్తాన్ తీవ్రవాదుల మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర అనేటువంటి ఒక పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుబట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిలో మోడీ గారికి కానీ అలాగే భారత మాతాజీకి మనం పాలాభిషేకం చేయడం. దీని ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి కాకుండా ప్రతి భారతీయ పౌరులు కూడా దేశం మొత్తం ప్రతి పౌరుడు కూడా కులాల మతాలకు అత్యధికంగా మోడీ గారు వెనకాల ఉన్నారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మీరు పాకిస్తాన్ తీవ్రవాదులు దుర్మార్గంగా మహిళల్ని ఒక విధురాలను చేయాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి కార్యక్రమానికి మా మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి వాళ్ళందరూ కూడా బాధిత కుటుంబాలందరూ కూడా గర్వంగా భావించే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
స్థానిక ఆర్టీసీ అవుట్గేట్ ఎదురుగా గల వెంకటేశ్వర స్వామి గుడిలో గురువారం నుండి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి వెంకట ఆనంద కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో పెదపూడి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారిని అమ్మవారిని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా చేశారు. సాయంత్రం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయ ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ కోండెడ్డి శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవంలో ఈరోజు ఉదయం స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేయడంతో మొదలయ్యాయి. సాయంకాలం 5:30 ఆలయ ప్రదక్షిణ, ఆలయ ప్రవేశం, ధ్వజారోహణ, అంకురార్పణ, హోమాలు, తదుపరి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతాయి. అలాగే 11వ తారీఖు ఆదివారం సాయంకాలం 7:30 శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 12వ తారీఖు సాయంకాలం ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారికి పుష్పోత్సవం, ఉదయం పూర్ణాహుతి, చక్రస్థానాలు జరుగుతాయి. 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తమానసులందరూ ఇచ్చేసి ఈ స్వామివారి కళ్యాణోత్సవం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుపార్థిస్తున్నాం. కాశ్మీర్లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో భారత సత్తా ఏమిటో చూపించారంటూ జాతీయ యువజన అవార్డు గ్రహీత జీకే ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గురువారం కైండ్నెస్ సొసైటీ కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను మట్టిపెట్టడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యానికి సలాం తెలిపారు. కైండ్నెస్ సొసైటీ సభ్యులు పాండురంగారావు కూడా పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రగామి దేశంగా భారతదేశం ఎదుగుతున్నటువంటి పరిస్థితిని, ఆర్థికంగా సీమితపడుతున్నటువంటి పరిస్థితి, నాయకత్వంతో ఎదుగుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో అలజడి సృష్టించాలి, మన మధ్యన అనైక్యతను తీసుకురావాలి, మనలో ఉన్న నాయకత్వ లక్షణాలని ప్రపంచ దేశాల్లో తక్కువ చేయాలనేటువంటి దురుద్దేశంతో మనకి పొరుగు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అక్కడ టెర్రరిస్టులను తయారు చేస్తూ ఒక ఇండస్ట్రీగా కర్మాగారంగా తయారై మన భారతదేశంలో ఉన్నటువంటి మన మధ్య అనుబంధాలను చిచ్చున చేసే విధంగా నేను చూశారు పహల్గామ్లో చేసినటువంటి దాడి. దీనిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అందరి యొక్క ఆలోచనల మేరకు ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గర్జించే సింహం ఇవాళ పాకిస్తాన్ మీద మరి ఏదైతే ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారో ఆ తొలగించిన సింధూర సాక్షిగానే వారందరి మీద కూడా పహల్గామ్ మీద దాడి చేసిన కాకుండా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ సైనిక చర్యలు తీసుకోవడం జరిగింది. స్థానిక ఏలూరు రోడ్లో గల షిరిడి సాయిబాబా వారి గుడిలో గురువారం పురస్కరించుకుని షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో తెల్లవారుజామున కాకరహారతి, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా విధానం అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర వృషంలో జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 దగ్గర నుంచే కాకడహారతి దగ్గర నుంచే పాల్గొని బాబావారికి పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అలాగే 12 గంటలకు 12 గంటల హారతి, అలాగే 12:30కు అన్న సమారాధన జరుగును. కావున వచ్చిన భక్తులందరూ కూడా ఈ బాబావారి అన్నప్రసాదం సేకరించి బాబావారికి పాటలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక ప్రభుత్వ పెన్షనర్స్ హాల్లో వేసవి పురస్కరించుకొని ప్రతిరోజు విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం రిటైర్డ్ సిహెచ్ఓ కె తాతారెడ్డి తన మునిమనవలు ధృవిన్, జయదేవరెడ్డి, దేవాంశ్ రెడ్డిల పేరిట మజ్జిగ దాతగా వ్యవహరించారు. పెన్షనర్స్ కార్యాలయం, ఎస్టీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయానికి ఎండలో వచ్చిన వారికి మజ్జిగ ఇచ్చి వారి దాహార్తిని తీరుస్తున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎండి మస్తాఫా చేతుల మీదుగా గురువారం మజ్జిగను పంపిణీ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ మామూలు దగ్గర శ్రీ కె తాతారెడ్డి గారు ఇది యొక్క మనవలైనటువంటి దుర్గన్ జయదేవిరెడ్డి, మనవలైనటువంటి
దుర్బిన్ జయదేవరెడ్డి మరియు దేవాంశ్ రెడ్డి గారి యొక్క పేరు మీదుగా పదవి వితరణ చేసి ఉన్నారు. వారికి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉపాధి హామీ చట్టంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కలింగి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గురువారం పెంటపాడు మండలంలోని చింతపల్లి, ముదునూరు, రాచర్ల గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పథకం పని ప్రదేశాలకు వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీల సమస్యలపై కలింగి లక్ష్మణరావు మాట్లాడారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు దిద్దే నాగేశ్వరరావు, హాయిరాజు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టం వచ్చి 21 సంవత్సరాలు అయింది. ఆ రోజు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉపాధి కూలీలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం పని కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం వీళ్ళందరికీ పని కల్పించడం జరిగింది. ఇప్పటికీ 21 సంవత్సరాలు అయింది. అప్పటికి 100 రోజులు పని కల్పించాలని, అదేవిధంగా గుణపాలు, పారలు, టెంట్లు, మజ్జిగ, మంచిళ్ళు, సమ్మర్ ఎలివెన్స్ ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. కానీ రాను రాను ఈ ప్రభుత్వ కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపాధి హామీ చట్టాన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాయి గతంలో. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కౌలు రైతులు, కర్షకులుగా వీళ్ళందరూ దాదాపు 40 కోట్ల మందిగా ఉన్నారు. కానీ రాను రాను పని దినాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈరోజు 21 సంవత్సరాల కిందట ఉన్నటువంటి రేట్లు బట్టి చూస్తే ప్రభుత్వం ఇప్పుడు 307 రూపాయలు కేటాయించారు. కానీ ఇది కూడా సరిపోదు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి 1 కేజీ నూనె కొనాలంటే 1 కేజీకి 22 రూపాయలు పెంచారు. 150, 160 రూపాయలు అయిపోయినాయి. గ్యాస్ ధర 1000 రూపాయలు అయిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఎడుతున్నాయి. కాబట్టి 200 దినాలు పని కల్పించాలని, అదేవిధంగా కూలీ రేటు కనీసం 600 నుంచి 700 పెంచాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. స్థానిక 15వ వార్డు సవిత్రిపేటలోని షిరిడి సాయి సత్సంగ భజన మందిరంలో గురువారం పురస్కరించుకొని బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ వారం అన్న సమారాధన పాలెటి సీతాపతి, నాగలక్ష్మి దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు రాయపురెడ్డి ధర్మారావు మాట్లాడుతూ బాబావారి మందిరం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలకు గ్రాసం నిమిత్తం దాతలు సహకరించాలని కోరారు. ప్రతి వారం కూడా ఉదయం స్పెషల్ పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 4 హారతులు, మధ్యాహ్నం 12 గంటలకు భోజన కార్యక్రమం. ఈ విధంగా ప్రతి గురువారం కూడా భోజన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని భక్తిభావంతో తిలకించి బాబావారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్య గమనిక, బాబావారికి ఒక 25 లక్షలు పెట్టి సైట్ తీసుకున్నాం. దాంట్లో ఈ భోజన కార్యక్రమానికి భోజన అన్నదాన సత్రవ కార్యక్రమం, అన్నదానం చేసే సత్రవ కట్టే కార్యక్రమాన్ని తలపెడుతున్నాం తొందరలో. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, సేవ రూపేణ కానీ బాబావారికి సహాయం చేసేవారు మా గుడి దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటాం. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసే కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొవచ్చు. ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క అన్నదాన సత్ర కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో వైశాఖ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ వారికి గురువారం ఉదయం పంచామృతాభిషేకం, సహస్రనామార్చన జరిగాయి. ఆలయ అర్చకులు శశికాంత్ శర్మ నిర్వహణలో పూజలు జరిగాయి. వికాస తరంగిణి తాడేపూడెం శాఖ అధ్యక్షురాలు బొమ్మదేవర సుజాత ఆధ్వర్యంలో భగవద్గీత, రామానుజాచార్య కీర్తి, విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణాష్టకం పారాయణ, మహామంగళహారతి కార్యక్రమాలు జరిగాయి. తాడేపూడెం శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం విజయవంతంగా జరుగుతుండడం పట్ల బాలిన మధుసూదనరావు హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులు పోటీ పరీక్షల కోసం చదువుకోవడానికి వచ్చిన యువకులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ప్రతి వీరాస్వామి గురువారం విద్యార్థులకు నీతి కథలు, తెలుగు నెలల గురించి వివరించారు. ఏ జనార్దన్ రావు పుస్తక సమీక్షను విద్యార్థులతో చేయించారు. ఆటపాటలు ఆడించారు. తంగెళ్ళ మురళీకృష్ణ, ఏవి లక్ష్మణరావు, గరికపాటి బాపయ్య శర్మలు జనరల్ నాలెడ్జ్ చెప్పారు. కొప్పల శ్రీనివాస్ నీతి కథలు తెలిపారు. పెండపాడు మండలం అలంపురం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనుల పథకం పనుల వద్దకు
వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు చీర్ల పుల్లారెడ్డి, కండెల్లి సోమరాజులు వెళ్లి పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని కోరారు. సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీలు పనిచేస్తూ మృతి చెందితే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధి మీట్లు, సంఘ నాయకులు ఆకుల రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని పాలరాతి బాబావారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించారు. బాబా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త బాగవలి రామచంద్ర ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో త్వరలో అన్న సమారాధనను పునః ప్రారంభిస్తామని తెలిపారు. ఉంగూరు మండలం చేబ్రోలు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక గుడి వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఆ గ్రామ 8వ వార్డు పంచాయతీ సభ్యులు ఆకుల రాజారా తన తండ్రి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆర్థిక సహకారం చేశారు. శిబిరాన్ని చేబ్రోలు మాజీ సర్పంచ్ కరణం బుజ్జి ప్రారంభించారు. రజక వృత్తిదారుల పిల్లలు విద్యావంతులై ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావులు కోరారు. వారు నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన బుద్దారపు గోపిరాజును జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. అదేవిధంగా అప్పనవీడి గ్రామ రజక సంఘాన్ని కూడా జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు చెరువులకు లీజు విధానాన్ని గ్రామ పంచాయతీలు, గ్రామ కార్యదర్శులు, కొంతమంది అధికారులు అవి ఇంప్లిమెంట్ చేయనందువల్లే తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. ఏ గ్రామాల నుంచి వచ్చినా మాకు అక్సర్ ప్లేస్ వేయలేదు, 10 ఏళ్ళ నుంచి చెరువు మాకు లీజ్ వేయలేదు అనేవాళ్ళు కొంతమంది. మాకు లీజ్ వేయనందువల్ల గ్రామాల్లో కొంతమంది వచ్చి పౌరుష పరిచాలనతో బతుకులను వెక్కరిస్తూ తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్, పంచాయతీ డివిజనల్ పంచాయతీ అధికారి ముజివీడు, అదేవిధంగా డివిజనల్ పంచాయతీ అధికారి ఏలూరు, కొవ్వూరు, భీమవరం అండ్ నర్సాపురం వారిని కూడా ఇటీవల నేను కలిసి సర్కార్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ అనేక గ్రామ పంచాయతీల్లో కానీ సెక్రటరీ కానీ ఆ విధంగా చేయట్లేదు. చెరువు వచ్చి 15 డేస్ నోటీస్ కూడా ఇవ్వట్లేదు. ఒకేసారిగా మేము 30,000 కట్టాలి, 40,000 కట్టాలంటే రజకులు గాబరా పడిపోతున్నారు. మా గ్రామంలో మన రజ కుటుంబాలు 50 ఉన్నాయండి. మా 2024 సంవత్సరంలో మా సంఘానికి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది కట్లయ్య గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత మన కట్లయ్య గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ సమస్యల మీద చాలా జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత ఇలా పర్యటించగా రజక వృత్తి చెరువుల మీద చాలా సార్లు పోరాడటం జరిగింది. ఈ విధంగా నన్ను జిల్లా సంఘంలోకి నన్ను కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈ రజక సంఘ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు అందిస్తామని, ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఇలాగే పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.